జలమూరు మండలం మర్రివలస గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లి, ఇద్దరు కూతుర్లు బల్వన్ మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆ ఊరిలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. అప్పన్నయ్య, అదేవిధంగా మద్ద దాలమ్మలకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అయినటువంటి కొంగరాపు దాలమ్మకు వివాహం చేశారు. కాకపోతే భర్తతో తగాదాల కారణంగా విడాకులు తీసుకొని కన్నవారింటి దగ్గరే ఉంటుంది. రెండవ కుమార్తె మద్ద సరస్వతి మాత్రం అంగవైకల్యం కారణంగా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. 5 నెలల క్రితం అప్పన్నయ్య తండ్రి మృతి చెందడంతో ఈ ముగ్గురు పోషణ కూడాను దాలమ్మపై పడింది. మిగతా ఇద్దరు కుమార్తెలు కూడాను వివాహం చేయడంతో బ్రతుకు తెరువు నిమిత్తం ఇతర ప్రాంతాల్లో వారు స్థిరపడ్డారు. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లి, ఇద్దరు కుమార్తెలు పురుగుల మందు తాగి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యం తల్లి ఘటనా స్థలం వద్దనే మృతి చెందింది. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి దాలమ్మ, సరస్వతులు ఇద్దరిని కూడాను హుటాహుటిన 108 వాహనంలో శ్రీకాకుళం టౌన్లోని మెడికోర్ ఆసుపత్రికి తరలించారు బంధువులు. అక్కడ ఆ మృతదేహాలను అప్పజెప్పే క్రమంలో మాత్రం పెద్ద అలజడి రేగింది. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వారిద్దరు కూడాను బతుకుతారని చికిత్స చేసినటువంటి ఆసుపత్రి యాజమాన్యం చివరకు వారు మృతి చెందారని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లి ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక సతమతం అవుతున్న తరుణంలో తను చాలించుకోవడమే దీనికి సరైన మార్గం అని చెప్పి ముగ్గురు కలిసి బల్వన్ మరణానికి పాల్పడ్డారు. బల్వన్ మరణానికి పాల్పడిన దాంట్లో మాత్రం ప్రస్తుతం ఒక అంగవైకల్యం కూతురు, భర్తతో విడాకులు తీసుకున్నట్టు కుమార్తెతో పాటు ఆమెకు కూడా ఒక కుమార్తె ఉంది. వీళ్ళందరూ పోషకర్తను కూడాను దాలపై పడడంతో ఈరోజు ఆమె మాత్రం వారిని పెంచి పోషించలేనటువంటి ఒక దుర్భర జీవనాన్ని సాగిస్తుంది. వచ్చినటువంటి చాలీచాలన పెన్షన్తో ఆ నలుగురు ప్రాణాలని పోషించడం ఆమెకి భారంగా మారింది. మనస్తాపం చెందినటువంటి తల్లి ఇద్దరు కుమార్తెలకు కూడా విషయం ఇచ్చింది. మనవరాలకి మాత్రం ఇతర అంటే రిలేటివ్ ఇంటికి పంపించడం జరిగింది. ఈ పరిణామం మాత్రం శ్రీకాకుళం జిల్లా వాసులు ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి దాలమ్మ, అదేవిధంగా సరస్వతుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పినటువంటి ఆసుపత్రి నిర్వాహకులు వారు మృతి చెందారనే విషయంతో ఆసుపత్రి వద్ద మాత్రం ఒక అలజడి నెలకొందని చెప్పుకోవాలి. బంధువులందరూ కూడాను ఇటువంటి మభ్యపెట్టి చికిత్స చేసినటువంటి ఆ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మృతదేహాలను బంధువులకు అప్పజెప్పడంలో మాత్రం హాస్పిటల్ యాజమాన్యం అక్కడ వారికి అయినటువంటి బిల్లులు కట్టాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులతో ఈరోజు ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆ కుటుంబం నుండి ఇంకా డబ్బులు గుంజాలన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం తాలూగా కర్కశ వైఖరి మాత్రం బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికి కూడాను ఇద్దరు కుమార్తెల మృతదేహం ఇంకా గ్రామం రాకపోవడంతో గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లి, ఇద్దరు కూతుర్లు బల్వన్ మరణానికి పడినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుంది. గ్రామంలోనే ఇంటి వద్ద చనిపోయినటువంటి తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయాలంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నామని చెప్పినటువంటి హాస్పిటల్ యాజమాన్యం చివరకు మృతి చెందారని చెప్పిన అనంతరం ఆ మృతదేహాలకు చికిత్స కోసం ఎంతైతే ఖర్చయిందో ఆ డబ్బులు కట్టాలనే విషయంలో మరో వివాదం తలెత్తింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఆ కుటుంబానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఇంకా వారికి ఎవరు పెద్ద దిక్కు లేరు. ఉండగానే ఒక చిన్నారి ఉంది. వారు ఎవరి నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాన్ని కూడాను మెడికోర్ యాజమాన్యం మాత్రం మింగుడు పడినటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే మర్రివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను కంటతడి పెట్టించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పెద్ద దిక్కు లేనటువంటి ఆ కుటుంబంలో బల్వన్ మరణమే ఈ రోజు శాశ్వత పరిష్కారంగా వాళ్ళు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో క్రమంగానే తల్లి, ఇద్దరు కూతుర్లు మాత్రం ఈ రోజు లోకం విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.